అన్నమ్మ ఎలిమమ్మ. హాయ్ గాయస్, ది రివ్యూ ఆఫ్ లారీ, హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి. సో సినిమా అయితే చూశాను మరి. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హీరో శ్రీకాంత్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు, జైలు నుంచి వచ్చాక ఏం చేశాడు, అసలు లారీ ఏంటి, అందులో ఉన్న మాల్ ఏంటి, సో విలన్లు ఎందుకు ఆ లారీ కావాలనుకుంటారు, అండ్ ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఒక సినిమా ఒక మెయిన్ పాయింట్. సో నేను మొత్తం రివీల్ చేయను, స్పాయిల్ అవుతుంది కాబట్టి సినిమాలో ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుందాం. సో ప్లస్ పాయింట్ అయ్యా, మెయిన్ గా నేను హీరో గురించి మాట్లాడాలి. మన శ్రీకాంత్ రెడ్డి అయినా తను చాలా అయితే కష్టపడ్డాడు. యూట్యూబర్ నుంచి ఇప్పుడు హీరో రేంజ్ అయితే ఎదిగాడు. సో తను మ్యూజిక్ కానీ ప్రొడ్యూస్ కానీ అసలు సినిమా మొత్తమే తను. సో ఆల్ ఇన్ వన్ అసలు నిజంగా చాలా కష్టపడ్డాడు. సో అదొక ప్లస్ అనిపించింది. ఎందుకంటే తను సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ కానీ అండ్ తన డైలాగ్ డెలివరీ కానీ అసలు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ అయితే బాగున్నాయి, కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇక మైనస్ విషయానికి వస్తే హీరోయిన్ మరీ అంతగా సెట్ కాలేదు భయ్యా. పర్వాలేదు, కొందరు యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మరీ అంతగా అనిపించదు మనకు. అండ్ కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగుంటాయి, కానీ కొన్ని చోట్ల అయితే కావాలని ఇరికించినట్టు ఉంటుంది. ఫైట్ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ కొన్ని చోట్ల అసలు కావాలని ఇక్కడ ఇది ఉండాలి కదా, అక్కడ ఇది ఉండాలి కదా అని ఇరికించినట్టు అనిపిస్తుంది. నాకు అనిపించింది అలా. నేను బాగా అబ్జర్వ్ చేసినందుకో ఏంటో తెలియదు, కానీ నాకు అలా అనిపించింది. అండ్ ఇంకా బాగా తీసుంటే ఇంకో లెవెల్ ఉండేది అనిపించింది క్వాలిటీ పరంగానే. సో మన హీరో శ్రీకాంత్ అన్న తన యూట్యూబ్ లో వచ్చిన ఇన్కమ్ మొత్తం సినిమా పైన పెట్టేస్తుంటాడు పాపం. సో సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా. సో సినిమాకి ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఒకసారి ట్రై చేయండి సినిమాని. మంచి మాస్ డైలాగ్స్ ఉంటుంది, ఎలివేషన్స్ అయితే గూస్ లో తెప్పిస్తుంది, ఫైట్ సీన్స్ అయితే మస్తు ఉంది భయ్య. సో ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎంజాయ్ చేసిన. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.